నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ వైసీపీ పాలనలో కుంభకోణాలు చేసిన వారిని తాము అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదంతో అణిచివేస్తామని వెల్లడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ జగన్ కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లుగా వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారని మండిపాటు మోడీ గ్యారంటీ పేరుతో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో కనీసం వారంటీ లేకుండా పోయిందని ఎద్దేవా చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 2014-2019 లోక్సభ ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్న వైసీపీ పాలనలో కుంభకోణాలు చేసిన వారిని తాము అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదంతో అణిచివేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్సీ నియోజకవర్గాలు టీడీపీ కూటమికి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేసిన దళిత ద్రోహి జగన్ అని ధ్వజమెత్తారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగనేనని అన్నారు. పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని, ఇళ్ల నిర్మాణాలకు 2 సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పేదలకు ఇచ్చిన ఇల్లు జాగాలను రద్దు చేయబోమన్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలోని 5గురు ఉత్తరాంధ్రను ఈడ్చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వనరులను దోచుకున్నారని దుయ్యబట్టారు. కొండలను సైతం అనకొండలా మింగేస్తారని, చివరకు రిషికొండను కూడా సీఎం వదలలేదన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎన్డీఏని గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజాగళంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో జగన్పై జరిగిన రాయి దాడి డ్రామా గురించి కూడా తెలుస్తానంటూ హెచ్చరించారు. గత ఎన్నికలప్పుడు కూడా తనపై రాళ్లు వేశారన్న ఆయన క్లైమర్ మైన్స్కే భయపడలేదని, ఈ రాళ్లకు భయపడతానా అని పేర్కొన్నారు. నిన్న సీఎం పైన చీకట్లో గులకరాయి పడింది. జగన్ సభలో కరెంటు పోయింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కరెంట్ బంద్ చేసిన వారిపై, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నేను 2 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు. మీకు జ్ఞాపకం ఉన్నాయా? ఇవన్నీ అడుగుతున్నా. నా కోసం చేశాను గంజాయి వద్దని. అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం అంటే. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేసారు మళ్ళా చూశారా? వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు. ప్రజలు తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. తమిళ్లో ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం ఉందా? విశాఖపట్నానికి నేను వచ్చాను. జ్ఞాపకం ఉందా మీకు? వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు, రాళ్లు, అదే మరి కర్రలతో దాడి చేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ రోజు వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు, రాళ్లతో దాడి చేయొచ్చు, కాబట్టి నేను సమర్థిస్తున్నాను. సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు. జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. జగన్ కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైసీపీ నాయకులు హడావుడి చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైసీపీ కార్యకర్త నిర్దాక్ష్యంగా పెట్రోల్ పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే దాడులు, ఘటనలు జరుగుతాయా అని ఆయన ధ్వజమెత్తారు.
తెనాలి వారాహి విజయబేరి బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు రాగానే వైఎస్ జగన్ కు ఏదోలా గాయమవుతుందని, ఎవరో ఒకరు చనిపోతారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపేస్తూ గుండెపోటు అని చెప్పారన్నారు. షర్మిల, సునీత న్యాయం చేయమని కోరితే వారిని జగన్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసమే కూటమిగా వచ్చినట్లుగా వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిపిఎస్ పై అసెంబ్లీలో చర్చ పెడతామని పవన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులు 450 కోట్లను జగన్ దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక దొరకకుండా చేసి 21 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 24% తగ్గించి వారిని అధికారానికి దూరం చేస్తారని విమర్శించారు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేసి 4163 కోట్లు మళ్లించారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా మీ అందరికీ ఉద్యోగులందరికీ చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కొడుకుని. నేను నటుడిగా కంటే కూడా, జనసేన అధినేత కంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాడిని. మధ్యతరగతి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, కౌలు రైతు కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. కొల్లిపర్ల మండలంలో రైతులకి మనకి చెక్ డ్యామ్స్ లేకపోతే ఎంత బాధపడతారో తెలుసు నాకు. నేను మీకు అండగా ఉంటాను. మనకి రేపు పొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా, ఇంట్లో ఆడపడుచులను తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్లో. హోస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్లో 3 దశాబ్దాలు పరిపాలించాడు. ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనమంతా ఈజిప్ట్లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు. ఇలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే, మనందరం ఏం చేసాం, జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా, మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నోడు, డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాపం ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులు మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మోడీ గ్యారంటీ పేరుతో నేడు ప్రకటించిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకి కనీసం వారంటీ కూడా లేకపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. మోడీని, బీజేపీని ప్రజలు నమ్మటం లేదని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక ప్రకటనలో మాట్లాడుతూ మోడీ గ్యారంటీ పేరుతో నేడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిందన్నారు. 2014-19 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ ఇచ్చిన అనేక గ్యారంటీలలో ఏమైనా అమలు చేసిందా అని ప్రశ్నిస్తున్నామన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామంటూ బోటకపు మాటలు చెప్పి వాటిని 3 పెంచిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర $113గా ఉంటే మన దేశంలో పెట్రోల్ ధర 71గా ఉండేది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో $83కు పడిపోయినప్పటికీ పెట్రోల్ ధరను మాత్రం $110కు పెంచారన్నారు. ఇక్కడ ధరలు తగ్గాల్సింది పోయి ఎందుకు పెరిగాయో దానికి మీ దగ్గర సమాధానం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు 100 డేస్లో తగ్గిస్తామన్నారు. ఏ ఒక్క నిత్యావసర వస్తువు ధర కూడా తగ్గిన పాపాన పోలేదు. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి చాలా ఘనంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. పైగా ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో గతంలో ఏనాడు లేనంతగా నిరుద్యోగ సమస్య ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వంట గ్యాస్ ధరలు 2014లో గ్యాస్ సిలిండర్ 410 రూపాయలు ఉంటే
బీజేపీ వాళ్ళు సిలిండర్లు పెట్టుకొని రోడ్లో ధర్నా చేశారు. ఇవాళ 1160 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. దానిపైన మాట్లాడే దిక్కు లేకుండా పోయింది. కాబట్టి అటు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ధరల సమస్య పరిష్కారం చేయలేకపోయారు, బ్లాక్ మనీ తెప్పించి ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పారు. విదేశీ బ్యాంకుల్లో 70 లక్షల కోట్ల రూపాయల నల్లధనం, భారతీయులు నల్ల డబ్బు ఉందని చెప్పారు. దాని గురించి వాళ్ళు ఒక్క మాట మాట్లాడలే. ఎవరి అకౌంట్లో కనీసం 15 రూపాయలు వేసిన పాపాన పోలే. కాబట్టి మరి మీ గ్యారెంటీకి గతంలో ఇచ్చిన గ్యారెంటీలకి దిక్కు లేనప్పుడు ఇవాళ ఏ రకంగా మీరు ఇచ్చే గ్యారెంటీలకు జవాబు ఇస్తారో సమాధానం చెప్పాలి. అదేవిధంగా అంతర్జాతీయంగా మన ఆర్థిక వ్యవస్థ అంతా ఎంతో బలోపేతమని చెప్పారు. అదో 2014లో ఒక డాలర్కు 59 రూపాయలు ఉంటే దాన్ని ఎద్దేవా చేశారని చెప్పి ఇవాళ డాలరు 84 రూపాయలు. అంటే రూపాయి విలువ తగ్గిందా పెరిగిందా దానికి మీరే సమాధానం చెప్పాలి. కాబట్టి అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతుల సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు, సాధారణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు, మహిళలకు రక్షణ ఇవ్వలేకపోయారు. చివరికి మహిళా రెజ్లర్ వారు బీజేపీ నాయకులు బ్రిజ్భూషణ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కానీ వారికి న్యాయం దక్కని పరిస్థితి. మణిపూర్లో వందలాది మంది మహిళలను చంపేసి దారుణంగా మానభంగాలు చేస్తే నరేంద్ర మోడీ గారు కనీసం దానిపైన ఖండిస్తూ ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు. సీఎం జగన్ పై దాడి ఒక పిరికి పంద చర్య అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అనపా శేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలకు దిగటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్పై ఎల్లప్పుడూ ఉంటాయని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రానున్నట్లు ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అనపా శేషు విజయవాడ కనకదుర్గమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం డివిజన్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రలో ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడటం కొత్తేమీ కాదని, మొదటి నుండి చంద్రబాబు నాయుడుకు ఇలాంటివి అలవాటేనని విమర్శించారు. చంద్రబాబు నాయుడు వద్ద కాపులను తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, మంగళగిరి అని పలకలేని వ్యక్తి నారా లోకేష్ అని విమర్శలు గుప్పించారు. ఈ దొంగల ముఠాలన్నీ ఒకే తాటి మీదకి చేరి ఆయన చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఈ రాష్ట్ర పురోగతిని మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి వాడో మీకు తెలుసు. వంగవీటి మోహన్ రంగా గారిని మరి ప్రజానాయకుడిగా, బడుగు బలహీన వర్గాలకి నాయకుడిగా, పేదల పాలిట పెన్నిదిగా ఆయన చేసుకెళ్తున్నటువంటి కార్యక్రమాల మీద ఆ రోజు ఆయన్ని హత్య చేయించినటువంటి పరిస్థితి నగర నడిఒడ్డులో బందర్ రోడ్లో. అది కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. మరి అటువంటి పరిస్థితిలో విజయవాడలోనే జగన్ గారి మీద ఈ విధమైనటువంటి హత్య ప్రయత్నం జరిగిన దానికి మేమందరం కూడా నిరసన తెలియజేస్తూ ఈరోజు దుర్గమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం. రంగారి ఆశయ సాధన, రంగారి ఆశయం తెలుగుదేశం పార్టీ పతనం. అటువంటి తెలుగుదేశం పార్టీకి భూస్థాపితం చేయగలిగేటువంటి ఒకే ఒక శక్తి, ఒకే ఒక వ్యక్తి, అది జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దొంగల ముఠాలన్నీ కూడా ఒకటయ్యి కేవలం ఆయన మొట్టు పెట్టడానికి అనేక కార్యక్రమాలు, అనేక ప్రయోగాలు, అనేక విషపూరితమైనటువంటి సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఆయన వెంబట పరిగెడుతూ ఉన్నారు. జనాలు జనసందోహంతో ఆయన చూడటానికి జనాలు విపరీతంగా ఆయన ఆదరిస్తూ ఉన్నారు. ఆయనకి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాపు కార్పొరేషన్ చైర్మన్గా నేను ఒకే ఒక చెప్పదలుచుకున్నా,
రాష్ట్రంలో కాపుల్ని అణగదొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి కాపుల పరిస్థితి దైనంగా తీసుకెళ్లినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రజలు చీకొట్టడంతో ఓటమి భయం వల్లే ఈ డ్రామా ఆడారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి స్పష్టం చేశారు. సీఎం కాన్వాయ్లో అంబులెన్స్ కూడా ఉందని, అలాంటప్పుడు గాయమైతే అంబులెన్స్ ద్వారా చికిత్స పొందకుండా సీఎం జగన్ తన బస్సులోకి ఎందుకు వెళ్లినట్టు అని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ ఎన్నికల్లో సానుభూతి కోసం దాడి చేయించుకొని టీడీపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోడికత్తి డ్రామా తరహాలో సానుభూతి కోసం ప్రయత్నించారని విమర్శించారు. ఇందులో జగన్ హీరో, వెల్లంపల్లి సైడ్ హీరో. తమ పాత్రలను వారు రసవత్తరంగా పోషించారని ఎద్దేవా చేశారు. ఈ డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్ లో స్క్రిప్ట్ తయారైందని అన్నారు. ఏదో పోతే 1-2 నిమిషాల్లో సరవాలి కదా. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏదైనా చిన్న పవర్ కట్ జరిగితే వితిన్ సెకండ్స్ రీస్టోర్ అవ్వాలి సీఎం గారు వెళ్తున్నటువంటి దారిలో. కానీ అంతసేపు కరెంటు పోవటం ఏంటి, చీకట్లు కమ్ముకోవటం ఏంటి? ఇవాళ ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ గారిని కూడా అడుగుతున్నాం, ఎవరి ఆదేశాల మేరకు కరెంటు తీసేశారు సార్? సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ గారు మీరు జవాబు చెప్పండి. ఎవరు ఆదేశాలతో కరెంటు తీశారు? ఏ కుట్రలో భాగంగా కరెంటు తీశారు? అసలు ఎందుకు కరెంటు పోయింది? దీనికి జవాబు చెప్పాలి. ఇది మా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, కరెంటు పోయినటువంటి సందర్భంలో చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు? సరే, కరెంటు పోయిందండి. కరెంటు పోతే మీరు ఏం చేయాలి? చీకట్లో మనిషిని బస్సు పైన నుంచోబెడతారా? నిన్న జరిగినటువంటి సంఘటనలు మీ ముందు ఉంచుతూ ఉన్నాం. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఇది ఒక కుట్రపూరితమైనటువంటి డ్రామా అని చెప్పి. ఇవాళ ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రేపు ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్డీఏ సారథిగా దూసుకుపోతూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. రెండో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర కాస్త బుస్సు యాత్ర కింద మారిపోయింది. ప్రజాదరణ పూర్తిగా కరువైపోయింది. కాబట్టే ప్రజల సానుభూతి పొందటం కోసం మళ్ళీ ఒక డ్రామాకి, ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామాకి ఎలా అయితే తెరలేపారో, విజయవాడలో నేను ఇంకొక రాయితో డ్రామా. సరే, అయిపోయింది. ముఖ్యమంత్రి గారిని బస్సు లోపలికి తీసుకెళ్లకుండా అక్కడే నుంచోబెట్టారు. ముఖ్యమంత్రి గారు గాయం అయితే ఆయనంతటికి ఆయన టవల్తో కర్చీఫ్తో తుడుచుకోవటం ఏంటండి? అసలు అది ఎక్కడైనా చూస్తాం? ఒక వీవీఐపీకి గాయం అయితే ఆయన అలా వదిలేసి, సార్ మీరు తుడుచుకోండి సార్, మీరు ఎంతసేపు తుడుచుకుంటారు తుడుచుకోండి, రక్తం కారుతుందా, ఇదిగోండి సార్ టవల్ తీసుకోండి. ఇటీవల తగ్గుముఖం పట్టిన వడగాల్పులు మళ్లీ దడ పుట్టించనున్నాయి. అధిక ఉష్ణోగ్రతతో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. 4-5 రోజుల క్రితం ద్రోణి అవతనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఉష్ణతాపం తగ్గుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మారిన వాతావరణ పరిస్థితులతో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించకపోవడంతో వానలు ఊరించి ఉసురుమనిపించాయి. దీంతో ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలై వడగాల్పులు మళ్లీ ఉధృతమవుతున్నాయి. నేటి నుంచి ఇవి తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఆదివారం రాష్ట్రంలో 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచాయి. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న 3 రోజుల్లో పలుచోట్ల 41 నుంచి 44 డిగ్రీలు, కొన్ని చోట్ల 45 డిగ్రీల వరకు నమోదే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 45 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44, శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాలో 43 డిగ్రీలు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అని పేర్కొంది. కాగా ఆదివారం కర్నూలు జిల్లా గోనవరంలో అత్యధిక 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చంద్రబాబు నాయుడు మోసపూరిత రాజకీయాల్లాగా పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కూడా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని సుజనా చౌదరి చెప్పడాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
కొండ ప్రాంత కష్టాలు తెచ్చాలంటే సీఎం జగనే కావాలని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారని అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కావాలని, జగన్మోహన్ రెడ్డి వల్లే అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుగ్గారావుల ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొని డివిజన్లోని కొండ ప్రాంతాల్లో ప్రజల ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు 44వ డివిజన్లో పర్యటన చేయడం జరిగిందని, కొండ ప్రాంత అభివృద్ధి చేసిన తర్వాత మేము ప్రజల వద్దకు వెళ్లి మేము ఓట్లు అడుగుతున్నామని అన్నారు. సుజనా చౌదరి డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనే భ్రమలో ఉన్నాడని, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు వారికి బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. తమను ప్రజలు ఆదరిస్తున్నారని, తాను పశ్చిమలో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పడుతున్నారు, మాకు హారతులు పలుకుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, సంక్షేమ పథకాలు ఇవ్వడం మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. ఇంత పై ఎత్తున వచ్చి కూడా పెన్షన్లు ఇస్తున్నారు, మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మొన్నే కొబ్బరికాయ కొట్టారు కమ్యూనిటీ హాల్కి అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, మెట్ల మార్గం కానివ్వండి, లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అనేక సదుపాయాలు కల్పించి మేము వెళ్ళి ఓటు అడుగుతున్నాం. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరూ జగనన్నకు తోడుగా ఉంటాం, జగనన్నని మళ్ళీ గెలిపించుకుంటాం అని చెప్పి మా ఇంట్లో అనేక పథకాలు వచ్చినాయి. మేము ఆ పథకాలు లబ్ధి చేకూరున్నాం. అయ్యా మేము ఆయన కాకపోతే ఇంకెవరికి వేస్తాం, ఆయన రూపాయి తినున్నాం మేము, ఆయన మాకు అమ్మఒడి ఇచ్చారు, మా పిల్లలకి చదువు నేర్పిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని అవకాశాలు కల్పించిన ప్రభుత్వానికి మేమందరం అండగా ఉంటామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా ఉంటారు. ఎక్కడో స్థానికంగా ఉండే నాయకులను ఎత్తుకుంటారే కానీ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి ఆ టయానికి ఏదో పగటి వేషాలు వేసేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మాయ మాటలు మాయ హామీలు చెప్పేసి ఈ కొండ ప్రాంతానికి సింగపూర్ చేస్తానంటున్నాడు సుజనా చౌదరి గారు. ఈ కొండ ప్రాంతానికి సుజనా చౌదరి గారు చెప్పే మాటలు అవేనా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో సింగపూర్, జపాన్, మలేషియా అని చెప్పేసి గ్రాఫిక్స్ చూపించారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు సుజనా చౌదరి గారు గ్రాఫిక్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇక్కడ మాకు గ్రాఫిక్స్ అవసరం లేదు, సింగపూర్లో అవసరం లేదు. మేము కొండ ప్రాంతంలో జగనన్న ప్రభుత్వంలో చాలా ఆనందంగా బతుకుతున్నాం, మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రాఫిక్స్ను నమ్మే స్థితిలో ఎవరు లేరు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము తోడుగా ఉంటాం, జగనన్నకే తోడుగా ఉంటాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్థానిక ప్రజలు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాను. ఆ యొక్క దేవుడి దయ, ఈ యొక్క ప్రజల ఆశీస్సులతో నేను భారీ మెజార్టీతో గెలుస్తాను. గెలిచి జగనన్నకి ఈ యొక్క సీటుని కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తాను. ఒకే రాయి 3 గాయాలు ఎలా చేస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. పక్కనే ఉన్న 2 అంతస్తుల భవనం నుంచి వచ్చిన రాయి సీఎం జగన్ కంటికి గాయం చేసి, పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం చేసి, ఆ తర్వాత సీఎం జగన్ కాలుపై పడి కాలికి సైతం గాయం అయిందట. మరి ఈ విషయం ఎందుకు బయట పెట్టలేదు అని నిలదీశారు. సీఎం జగన్ కాలికి కూడా బ్యాండేజ్ కట్టి ఉన్న ఫోటోను ఈ సందర్భంగా ఆనం ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ దాడి ఘటనలో అద్భుతంగా నటించారని వ్యంగ్యం ప్రదర్శించారు. రాత్రి 8:15 వాలంటీర్లకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి జగన్పై హత్యాయత్నం జరిగింది, టీవీలు చూడండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 8:10 ఘటన జరిగితే 8:13 సోషల్ మీడియా స్క్రోలింగ్ ప్రారంభమైంది అని ఆనం వివరించారు. ఈ ఘటన కూడా ఒక డ్రామా అని, రాత్రి 7 గంటలకు కరెంటు పోయిందని, గాల్లో ఉన్న డ్రోన్లు కిందికి దిగిపోయాయని అన్నారు. పక్క స్కెచ్తో జరిగిన ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉందని అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. బెజవాడ రాయ 1, ఈ బెజవాడ రాయ స్కెచ్, ఈ బెజవాడ రాయితో హత్యా ప్రయత్నం చేశారు. ఎవరు చేశారు? నేను చెప్పలే హత్యా ప్రయత్నం అని. సాక్షి పేపర్లో చూడండి ఆ హెడ్లైన్స్. హత్యా ప్రయత్నం సీఎం జగన్ మీద, ఈ రాయితో హత్యా ప్రయత్నం, సీఎం జగన్ ని హత్యా ప్రయత్నం ఈ రాయితో, ఇటువంటి రాయితో. అయ్యా ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, వైఎస్ కుటుంబానికి ఏదో ఒకటి జరగద్ది, జాగ్రత్తగా ఉండాలి, వైఎస్ కుటుంబాన్ని కాపాడండి, వైఎస్ కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వండి,
ముళ్ళు ఆకు మీద పడ్డా ఆకు ముళ్ళు ముందు పడ్డా నష్టపోయేది మేమే అని మొరబెట్టుకున్నాం స్వామి, మొరబెట్టుకున్నాం. ఎవరైనా విన్నారా మా మాట? ఎవరైనా విన్నారా? పోలీస్ డిఐజీకి చెప్పాం, డీజీకి కూడా చెప్పాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం. ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి అయ్యా, వాళ్ళకి ఏమన్నా అయితే మా మీద నెట్టుతారు అని నేను చెప్పాను. అదే కాకుండా వేరే దేశాలు, అమెరికా సిఐఏ, రష్యా కేజీబీ, బ్రిటన్ M16, అదేవిధంగా FBI, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన సెక్యూరిటీ థ్రెట్ ఉందని మేం చెప్పలా, సెక్యూరిటీ థ్రెట్ ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. అది వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్పుట్స్ వచ్చినాయో నాకు తెలియదు, వీళ్ళేమన్నా ఇచ్చారేమో. ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉంది, పెంచాలి, కుటుంబాన్ని అంతా చూసుకోవాలి అని మీరు అన్నారు కదా. మరి డిఐజీ ఏం పీకేడని మేము అడుగుతున్నాం డీజీ గారిని, డిఐజీ గారిని. ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ స్కెచ్లో మీరు కూడా భాగస్వామ్యమా అని అడుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న జరిగిన స్కెచ్లో మీరందరూ భాగస్వామ్యం ఉందా లేదా అని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నించే పరిస్థితికి మేము వచ్చాం. మీరింత దిగజారిపోయారు, లేకపోతే మేము ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తాను. రాయి చేతితో విసిరి ఉంటే అంత బలంగా తగలదని బహుశా ఎయిర్ గన్ వంటిది ఉపయోగించి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాయి కొంచెం పక్కకి తగిలి ఉంటే ప్రాణం పోయేది, కొంచెం కిందికి తగిలి ఉంటే కన్ను పోయేది అని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇది ఆకతాయిలు చేసిన పని మాత్రం కాదని, పక్కా ప్లాన్తో చేసిన హత్యాయత్నం అని ఆరోపించారు. టీడీపీ నేతలు ఇదంతా డ్రామా అంటున్నారని, భద్రతా వైఫల్యం అని పచ్చ మీడియా అంటుందని మండిపడ్డారు. వారు కడుపుకు అన్నం తింటున్నారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని, అందుకే చంద్రబాబు నాయుడు కొట్టండి అంటూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అల్లర్లు ఎలా సృష్టిస్తారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పుస్తకంలో రాశారని వివరించారు. నిస్సహాయులకు, సమాజంలో నిలవలేని వాళ్ళకు, బతకలేని వాళ్ళకు, ఇదిగా ఉండే వాళ్ళకు నేనున్నానని భరోసా ఇవ్వాలి. ఈయన వెంటబడి కొట్టండి, ఇంకోటి చేయండి, దున్నపోతుంటాడు, ఇంకోటి అంటాడు, నేనున్నాను మీకు అండగా, మా పార్టీ ఉందంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి. ఇది మాటలు ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో, అధికారంగా మళ్ళీ రెండోసారి కాదు, ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది. డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది, సూపర్ హిట్ అవుతోంది, ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు, ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు, లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళై ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది. దానికి తోడు భుజాలు తడుకోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు ఆడడం దగ్గర నుంచి, లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.